హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం లాస్ట్ వీక్లో సిప్లాకి సంబంధించిన ఎంట్రీ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో దానికి సంబంధించిన ప్రైస్ యాక్షన్ అనాలిసిస్, అలాగే లాస్ట్ వీక్లో నేను రిలయన్స్లో ఎంట్రీ తీసుకున్నా కదా. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత నాకు స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. కానీ రిలయన్స్కి సంబంధించి ఒక ఈవెంట్ ఉండడం వల్ల నేను స్టాక్లో నుంచి ఎగ్జిట్ అయితే చేయలేదు. సో అలాగే డిక్సాన్ టెక్నాలజీ పరంగా మనం స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ చేసినాం కదా. సో స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ చేసిన తర్వాత స్టాక్లో ఏం జరిగింది అనే దాని గురించి కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వీక్లీ అనాలిసిస్ చేసిన తర్వాత మనం వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో మై సెల్ఫ్ నరసింహ ఫ్రమ్ తెలంగాణ. నేను తెలంగాణ నుండి. సో మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫర్దర్గా బేసిక్ లెవెల్‌లో అంటే ప్రైస్ యాక్షన్‌ని యూజ్ చేసి, టెక్నికల్ ఇండికేటర్స్‌ని యూజ్ చేసి, మనం బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలి, ఈ స్ట్రాటజీస్ గురించి వీడియోస్ అనేది ఖచ్చితంగా అయితే మన ఛానల్‌లో చూడొచ్చు మీరు. సో మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా వచ్చే స్ట్రాటజీస్ వీడియోస్‌ని మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ సిప్లా విషయానికి వచ్చినట్టయితే మనకు ఎంట్రీ పాయింట్ ఎక్కడొచ్చింది? సో ఈ క్యాండిల్ దగ్గర మనకు ఎంట్రీ పాయింట్ అనేది అయితే వచ్చింది. సో ప్రీవియస్‌గా వీక్లీ అనాలిసిస్ కనుక చేస్తే మనకు అంతకుముందుకు వీక్లీ క్యాండిల్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది. దెన్ డౌన్ సైడ్ మూవ్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయింది. దెన్ క్లియర్‌లీ ఇది బయింగ్ ఇండికేషన్. ఓకే, మంచి బయింగ్ మూవ్‌మెంట్ ఉన్నప్పుడే మనకి ఇటువంటి క్యాండిల్స్ అనేది మనకు స్టాక్‌లో కనిపిస్తాయి. సో మనకు లాస్ట్ వీక్‌లో మనకేం జరిగింది? క్యాండిల్‌లో స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉంది. దెన్ ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ వచ్చింది. కానీ మనం గమనించినట్టయితే రీసెంట్‌గా మనకు ట్రంప్ అన్‌సర్టనిటీ ఏదైతే ఉందో, దీనివల్ల అన్ని స్టాక్‌లలో మనకు అప్ సైడ్, డౌన్ సైడ్ మొమెంటమ్ కనిపించింది. దెన్ ఇక్కడ మనకు సిప్లాలో కూడా సేమ్ మొమెంటమ్ కనిపించింది. దెన్ మనకు స్ట్రాంగ్ డౌన్ సైడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. కానీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? దెన్ ఈ లెవెల్ దగ్గర 1533. ఓకే, ఇది మనకు స్వింగ్‌లో పాయింట్ కదా. దెన్ అప్ సైడ్ మొమెంటమ్ అయింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక స్వింగ్ ఫామ్ అయింది. కాబట్టి మనం ఇక్కడ స్వింగ్‌లో పాయింట్ కాబట్టి ఇక్కడ మనం స్టాప్ లాస్ పెడతాం. దెన్ అప్ సైడ్ మొమెంటమ్ జరుగుతుంది. ఓకే, అప్ సైడ్ మొమెంటమ్ జరిగింది. కానీ అక్కడ నుంచి ఫాల్ అయితే కనిపిస్తుంది. సో మనం దీన్ని ఒకసారి వీక్లీలో కనుక గమనిస్తే మనకు ప్రీవియస్‌గా వీక్లీ క్యాండిల్ స్ట్రాంగ్‌గా ఫామ్ అయింది. దెన్ రీసెంట్‌గా బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయింది. దెన్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకు చాలా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కనిపించింది. దెన్ అగైన్ మనకు ఇప్పుడు ఈ వీక్‌లో అయితే మనకు అన్‌సర్టనిటీ ఉండడం వల్ల మనకు వీక్లీ క్యాండిల్ అనేది ఇండికేషన్ క్యాండిల్ అయితే ఫామ్ అయితే అయ్యింది. దెన్ ఫర్దర్‌గా మనకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో వీక్లీ హై ఏదైతే ఉందో 1607, దెన్ అగైన్ అప్ సైడ్ మూవ్‌మెంటమ్ అవుతున్నప్పుడు బై ఎంట్రీస్ తీసుకోవచ్చు. దెన్ డౌన్ సైడ్ మూవ్‌మెంటమ్ అవుతున్నప్పుడు మనం స్వింగ్‌లో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టినాం? దెన్ 1537 ఈ స్వింగ్‌లో ఈ పాయింట్ ఏదైతే ఉందో దెన్ అది బ్రేక్ అవుతుంటే మనం స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. దెన్ ఎందుకంటే మనకు ఇక్కడ స్వింగ్‌లో పాయింట్ బ్రేక్ అయిందనుకో, డౌన్ సైడ్ మూవ్‌మెంటమ్ అయిందంటే మళ్ళీ ఇది కన్సాలిడేషన్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. సో కన్సాలిడేషన్ జోన్‌లోకి వెళ్ళిపోతే మళ్ళీ అది ఎప్పుడు మనకు అప్ సైడ్ మూవ్‌మెంటమ్ వస్తుందో మనకు తెలీదు. కాబట్టి మనం ఇక్కడ స్వింగ్‌లో పాయింట్ అనేది మనం ఖచ్చితంగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. దెన్ కానీ టార్గెట్ మనం ఏమనుకున్నాం? అరౌండ్ 1675, దెన్ 1700 దాకా టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో హయ్యర్ హై టు హయ్యర్ లెస్ ఫామ్ అవుతూ అప్ సైడ్ మూవ్‌మెంటమ్ అవుతూ మనకు స్వింగ్‌లో టార్గెట్ అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. దెన్ స్టాక్ పరంగా అయితే ఎటువంటి నెగెటివ్ న్యూస్ రీసెంట్‌గా అయితే లేదు. సో కాబట్టి మనకు స్టాక్‌లో మొమెంటమ్ అయితే ఉండొచ్చు. దెన్ రిలయన్స్ పరంగా నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా అంటే ఈ క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా కదా. ప్రీవియస్‌గా దానికంటే ముందున్న క్యాండిల్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది. దెన్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయిన తర్వాత నేను మరుసటి రోజు నేను ఎంట్రీ తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో కూడా నేను అప్డేట్ చేశాను కదా. సో ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకున్నా. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఒకసారి గమనిస్తే మనకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరిగింది చూడండి. అప్ సైడ్ మొమెంటమ్ వచ్చింది. ఈ మొమెంటమ్‌ని చూసి నేను ఎంట్రీ తీసుకున్నా. దెన్ ఆ మొమెంటమ్ అనేది కంట్రోల్ అయింది. దెన్ అగైన్ మళ్ళీ వస్తున్న డైలీ క్యాండిల్‌లో మళ్ళీ మనకు మొమెంటమ్ అనేది కంట్రోల్ అయింది. దెన్ ఈసారి డౌన్ సైడ్ మొమెంటమ్ క్లియర్‌గా కనిపించింది. దెన్ ఇది క్లియర్‌గా సెల్లింగ్ ఇండికేషన్. ఓకే, అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు మనకు ప్రైస్‌లో స్ట్రెంత్ కనిపించకుండా డౌన్ సైడ్ మొమెంటమ్ అయ్యిందంటే అది క్లియర్‌గా సెల్లింగ్ ఇండికేషన్. ఇక్కడ మనకేం కనిపించింది? క్లియర్‌గా సెల్లింగ్ ఇండికేషన్ కనిపించింది. దెన్ నేను స్టాప్ లాస్ ఎక్కడ చెప్పినా ఇక్కడ 1370 ఈ జోన్, 1366-1370 ఈ జోన్‌లోకి వస్తే స్టాప్ లాస్ వచ్చింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. దెన్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది. కానీ ఈ స్టాక్ పరంగా ఈవెంట్ ఉంది. ఓకే, ఏజీఎం నడిచింది. నిన్న 29th రోజు ఏజీఎం నడిచింది. కాబట్టి స్టాక్‌లో మంచి మొమెంటమ్ ఏదైనా ఉంటుంది అని అనుకున్నా. కాకపోతే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు హ్యూజ్ వోలటాలిటీ అయితే కనిపించింది. రిలయన్స్ వాళ్ళైతే మంచి అప్డేట్స్ ఇచ్చిర్రు. కంపెనీ పరంగా ఐపీఓని తీసుకొస్తా అన్నారు. నెక్స్ట్ ఇయర్ 2026 H1 హాఫ్ ఇయర్లీ ఏదైతే ఉందో
జూన్, జూలై మధ్యలో మనకు జియో ఐపీఓ అయితే మనకు మార్కెట్‌లోకైతే రాబోతుంది. జియో ఫైనాన్స్ వేరే, జియో ఐపీఓ వేరే. ఓకే. జియో ఫైనాన్స్‌లో దానికి సంబంధించిన బిజినెస్ సెపరేట్‌గా ఉంటుంది. జియో బిజినెస్ అనేది మనకు డిజిటల్ బిజినెస్, టెలికాం బిజినెస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఎర్నింగ్ పరంగా అయితే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 1,00,000 క్రోర్ రెవెన్యూనైతే టార్గెట్ ఇచ్చిర్రు. అండ్ ఎబిట్టా పరంగా గూడా మనకు 2027 నాటికి ఇప్పుడున్న ఎబిట్టా ఏదైతే ఉందో అది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ అది టార్గెట్‌గా అయితే కంపెనీ వాళ్ళైతే ఇచ్చిర్రు. సో, ఈ ఈ రీసెంట్‌గా మనకు అంటే ఈ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ మీటింగ్‌లో నాకేదైనా అంటే ఈ మీటింగ్‌లో మంచి మొమెంటమ్ ఏదైనా స్టాక్‌లో ఉండొచ్చని జెప్పేసి నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు. కానీ స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ అయితే క్లోజ్ అయింది. కానీ నేనిక్కడ ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే మీటింగ్ ఉంది కాబట్టి ఏమైనా మొమెంటమ్ ఉండొచ్చు. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి గూడా మార్కెట్‌లో అది ఇది ఏజీఎం మీటింగ్ అనేది నడుస్తున్నది. కాబట్టి నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఏమన్నా పాజిటివ్ అప్డేట్స్ ఉంటే స్టాక్‌లో మంచి మొమెంటమ్ ఉంటుందని. సో, ఇప్పుడు అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. కాబట్టి రేపు మండే రోజు మళ్ళీ మనకు స్టాక్‌లో ఏదైనా అప్‌సైడ్ మొమెంటమ్ కనిపిస్తే దెన్ ఈ రేంజ్‌కొచ్చినప్పుడు నేను స్టాక్ నుంచి ఎగ్జిట్ అయితే అయ్యే ప్రయత్నం ఖచ్చితంగా ఓకే. ఇప్పుడు డిక్సాన్ టెక్నాలజీకి సంబంధించిన అనాలిసిస్ అయితే చేద్దాం. ఓకే. మనం లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నాం ఈ రేంజ్‌కొస్తే ఈ రేంజ్ అబోవ్ మనకు 17,153 ఈ జోన్‌లోకి మనకు ప్రైస్ వచ్చి స్ట్రాంగ్‌గా క్లోజ్ అయితే మనం ఎంట్రీ తీసుకుందామని చెప్పినాం కదా! సో, మనం అనాలిసిస్ చేసిన తర్వాత డిక్సాన్ టెక్నాలజీలో ఏం జరిగింది? దెన్ అప్‌సైడ్ మొమెంటమ్ అంటే లాస్ట్ వీక్ క్యాండిల్ అయితే ఇది. దెన్ అప్‌సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్‌లో మనకు ప్రైస్ కన్సాలిడేషన్ కూడా కాలేదు. దెన్ క్లోజ్ కూడా కాలేదు. ఓకే. ప్రైస్ అయితే క్లోజ్ అయితే కాలేదు. కాకపోతే కన్సాలిడేషన్ జోన్‌లోనే మనకు ప్రైస్ అయితే మూవ్ అయింది. దెన్ ఈ వీక్లీ అనాలిసిస్ విషయానికొచ్చినట్టయితే మనకు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అప్ సైడ్ టు డౌన్ సైడ్ క్లోజింగ్ అయితే కనిపిస్తుంది. దెన్ మనకు ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే మిస్ అయింది. కాకపోతే స్టాక్‌లో మొమెంటమ్ అయితే లేదు. ఓకే. రీసెంట్‌గా టాబ్లెట్స్‌కి సంబంధించిన మార్కెట్ షేర్ అయితే ఏదైతే ఉందో అది మనకు డ్రాప్ అయినట్టుగా అయితే న్యూస్ అయితే వచ్చింది. సో, స్టాక్ పరంగా అయితే నెగెటివ్ న్యూస్ ఏం పెద్దగా లేదు. కాకపోతే రీసెంట్‌గా డిక్లైన్ అయితే అయ్యింది. టాబ్లెట్స్ పరంగా మనకు మార్కెట్ షేర్ అయితే డిక్లైన్ అయింది. సో, ఈ డిక్సాన్ టెక్నాలజీలో అయితే మనకు మొమెంటమ్ అయితే ఏం కనిపించలేదు. దెన్ జియో ఫైనాన్స్ విషయానికొచ్చినట్టయితే ఈ వారంలో ఈ వీక్‌లో మనకు జియో ఫైనాన్స్‌లో మనకు ఒక కన్సాలిడేషన్ జోన్ అయితే మంచి కన్సాలిడేషన్ జోన్ అయితే బిల్డ్ అయింది. దెన్ అప్ సైడ్ మూవ్ అయితున్నప్పుడు ఒక దగ్గర రెసిస్టెన్స్, డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఒక దగ్గర సపోర్ట్ అయితే మనకు మంచి అరైజ్ అయితే అయ్యింది. దెన్ ఇక్కడ మనకు సపోర్ట్ దగ్గరకొస్తున్నప్పుడు మనం బై ఎంట్రీస్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంది. కాబట్టి మనకు ప్రైస్ అనేది కంట్రోల్ అవ్వలేదు. ఒక వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా స్ట్రాంగ్ ప్రైస్ అనేది డౌన్ సైడ్ మూవ్ అయింది. దెన్ అగైన్ ఈ జోన్‌ని మనకు బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయిందంటే మనకు ఇంకా హ్యూజ్ ఫాల్ అయితే స్టాక్‌లో కనిపించే అవకాశం ఉంది. దెన్ కాకపోతే మనకు నెక్స్ట్ వీక్ వరకి అంటే ఒక 2, 3 డేస్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గనుక గమనిస్తే 2, 3 డేస్ ఇక్కడ మనకు ప్రైస్‌లో కన్సాలిడేషన్ కనిపించి అప్ సైడ్ మొమెంటమ్ కనిపిస్తే దెన్ సపోర్ట్ దగ్గర మనం బయింగ్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు. దెన్ టార్గెట్ మనకు 333 ఓకే. ఈ రేంజ్‌లోకి మనకు మళ్ళీ స్టాక్ ప్రైస్ అంటే ఇది మనకు క్లియర్‌గా కన్సాలిడేషన్ జోన్ ఓకే. అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు ఒక దగ్గర సపోర్ట్, ఒక దగ్గర రెసిస్టెన్స్, డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఒక దగ్గర సపోర్ట్. కాబట్టి ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సో, నెక్స్ట్ నిఫ్టీ విషయానికొచ్చినట్టయితే నిఫ్టీలో మనకు ఒక ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయింది. దెన్ మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆహ్, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో గనుక గమనిస్తే మనకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే క్లియర్‌గా ఫార్మ్ అయింది. దెన్ వీక్లీ క్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ అయితే వచ్చి క్లోజ్ అయింది. దెన్ మనం ఒక్కసారి ప్యాటర్న్‌ని డ్రా చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ నుంచి మనకు హై మొమెంటమ్ ఇక్కడ దాకా మొమెంటమ్ అయింది. ఓకే. దెన్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. అప్ సైడ్ మొమెంటమ్ అయింది. దెన్ సపోర్ట్ మళ్ళీ ఇక్కడ తీసుకుంది. అప్ సైడ్ మొమెంటమ్ అయింది. దెన్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఈ రెసిస్టెన్స్ ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సేమ్ అక్కడే మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇది క్లియర్‌గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్‌లో మనకు ఏం గమనిస్తాం నెక్ లైన్ బ్రేక్‌ఔట్‌ని మనం క్లియర్‌గా గమనిస్తాం. దెన్ మనకు ఈ జోన్ ఓకే. ఈ జోన్ ఏదైతే ఉందో 23,324 ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్‌ని గనుక మనకు బ్రేక్ అయితే నెక్స్ట్ మనకు అరౌండ్ ఈ 23,500 ఈ 600 ఈ జోన్ దాకా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. దెన్ మనకు ప్రీవియస్‌గా ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది కాబట్టి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గమనిస్తే ఇక్కడ మనకు ఏం అంత బయింగ్ ఇన్సెంటివిటీ అయితే ఏం కనిపిస్తలేదు. కాకపోతే ఇక్కడ మనకు బయింగ్ కనిపిస్తాయి. అంటే ఓకే. ఓవరాల్‌గా అన్ని స్టాక్స్‌లలో మనకు బయింగ్ కనిపిస్తేనే నిఫ్టీలో మనకు బయింగ్ కనిపిస్తుంది. సో, కాకపోతే క్లియర్ సెల్లింగ్ అనేది మనకు నిఫ్టీలో అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. దెన్ చూడండి అగైన్
డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్లియర్‌గా స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతూ స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ అయితుంది. దెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. దెన్ ఫాల్ అయితే గనుక ఇక్కడ మనకు సపోర్ట్ ఇక్కడ 23,704 ఓకే. ఈ జోన్‌లో ఓకే. ఈ జోన్‌లో మనకు సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే. బ్యాంక్ నిఫ్టీ విషయానికొచ్చినట్టయితే మనం లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే హ్యూజ్ వీక్‌నెస్ అయితే కనిపిస్తుంది. దెన్ మనం అనుకున్నట్టే స్ట్రాంగ్ డౌన్ సైడ్ నిఫ్టీలో అయితే కొంచెం ఉన్న ప్రైస్‌లో కన్సాలిడేషన్ కనిపించింది గానీ, బ్యాంక్ నిఫ్టీలో అయితే అస్సలు కన్సాలిడేషన్ అయితే ఏం కనిపించలేదు. క్లియర్‌లీ సెల్లింగ్ కనిపించింది. ఓకే. క్లియర్‌లీ డౌన్ సైడ్ స్ట్రాంగ్ డౌన్ సైడ్‌గా అయితే క్లోజ్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చాలా వీక్‌గా ఉన్నాయి. ఓకే. స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ అయితే మూవ్ అయినాయి. దెన్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రీవియస్‌గా ఉన్న ఒక సపోర్ట్ జోన్ అయితే క్లియర్‌గా బ్రేక్‌ఔట్ అయితే అయ్యింది. ఓకే. ఈ జోన్‌లో మనకు సపోర్ట్ అయితే కనిపించిండే. ఓకే. కానీ ఆ జోన్ కూడా మనకు స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఓకే. ఈ బ్యాంక్ నిఫ్టీ విషయానికొచ్చినట్టయితే మనకు సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గనుక గమనిస్తే మనకు సపోర్ట్ ఈ రేంజ్‌లో ఎక్కడ మనకు సపోర్ట్ అయితే కనిపిస్తలేదు. క్లియర్‌గా ఇక్కడ ఎక్కడ మనకు సపోర్ట్ జోన్ అనేది లేదు. దెన్ ఇక్కడ స్మాల్ ప్రైస్ యాక్షన్ కాబట్టి దీన్ని అంత ఇంపార్టెంట్‌గా చూడాల్సిన అవసరం లేదు. దెన్ ఫాల్ అవుతున్నప్పుడు ఇదే మనకు మేజర్ సపోర్ట్ 50,294 అనేది మేజర్ సపోర్ట్ అవుతుంది. ఈ జోన్‌లో మనకు కన్సాలిడేషన్ అవుతుందని నేను అనుకుంటున్నా. దెన్ మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఏ ఈవెంటు ట్రిగ్గర్ చేసి మనకు మార్కెట్‌ని పైకి తీసుకెళ్తుందనేది మనం చెప్పలేం కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈ జోన్‌లో మనం ప్రైస్ యాక్షన్‌ని గమనించొచ్చు. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే క్లియర్‌గా ఎటువంటి బయింగ్ ఆర్ ఎటువంటి మనకు ప్రైస్ కన్సాలిడేషన్ లేకుండా క్లియర్‌గా సెల్లింగే అయితే స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. దెన్ మనకు ఫాలో అవుతున్నప్పుడు ఈ జోన్‌ని మనం సపోర్ట్ దగ్గర అయితే గమనిస్తాం. ఓకే. ఫ్రెండ్స్ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఏ విధంగా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ ఫర్దర్‌గా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజీస్ గురించి అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తా. ఓకే. అప్పటి వరకు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లేదంటే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ నచ్చినట్టయితే మీరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు వీడియో అనాలిసిస్ నచ్చుతుందా లేదా అనేది. ఓకే. ఫర్దర్‌గా ఇంకా నేను ముందుకు మూవ్ అవ్వాలి అనుకుంటే అంటే అడ్వాన్స్ కంటెంట్ చేయాలనుకుంటే గనుక మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అడ్వాన్స్ కంటెంట్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తా. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.